నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మనం ఎక్కడి నుండి వచ్చాం? ఈ భూమిపైకి మొదటిసారి అడుగుపెట్టింది ఎవరు? ఈ ప్రశ్నలు యుగాలుగా మనల్ని వెంటాడుతున్నాయి. కానీ ఇప్పుడు సమాధానం మనకు చేరువలోనే ఉంది. ఇది కేవలం ఒక కథ కాదు, మన రక్తం చిలుకరించే నిజం. మన జన్యువుల్లో ప్రతి కణంలో దాగి ఉన్న ఒక సంచలనాత్మక రహస్యం. సుమారు 70,000 సంవత్సరాల క్రితం మానవ చరిత్రలో చీకటి శకమతి. ఆఫ్రికా భూమిని కరువులు, మృత్యు కరువులు శాసిస్తున్న కాలం. జీవనం కన్నీటితో తడిసిన నేల మీద నిస్సహాయంగా పోరాడుతున్న వేలాది. ఆ సమయంలో మానవ జాతి ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకుంది. మనుగడ కోసం తెలియని తీరాల వైపు, ప్రమాదకరమైన సముద్ర మార్గాల గుండా ఒక మహా ప్రస్థానం మొదలైంది. వారు మన పూర్వీకులు. ఆ సాహసోపేతమైన ప్రయాణం చేసి ఈ పవిత్రమైన భారతదేశం గడ్డపై తమ మొదటి అడుగులు వేశారు. అయితే ఈ అసాధారణమైన వలసకు రుజువేంటి? వేల ఏళ్ల నాటి ఈ కథకు ఆధారాలు ఎక్కడ దొరుకుతాయి? ఒక ప్రాచీన గుహల గోడల మీద, లేక పురాతన శిలాశాసనాల మీద? లేదు, ఆ ఆధారం మన డిఎన్ఏలోనే నిక్షిప్తమై ఉంది. వై క్రోమోజోములోని ఒక చిన్న అత్యంత కీలకమైన మార్కర్లో అదే హ్యాప్లో గ్రూప్ M130 ఈ రహస్యమైన జన్యు సంకేతం. ఆఫ్రికా నుండి జరిగిన ఈ ఆదిమ వలసకు తిరుగులేని శాశ్వతమైన సాక్ష్యం. ఈ M130 వంశాలు ముఖ్యంగా దక్షిణ భారతదేశం, శ్రీలంకలో నేటికి సజీవంగా ఉండటం వలసల దక్షిణ మార్గానికి ఒక నిశ్శబ్దం కానీ శక్తివంతమైన రుజువు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మధురై సమీపంలో నివసించే వారిలో ఈ M130 జన్యువును గుర్తించడం జరిగింది. ఊహించగలరా? వారు తొలి సాహసికుల ప్రత్యక్ష వారసులు. మన చరిత్రకు, మన పుట్టుకకు సజీవ సాక్ష్యాలు. నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన జెనోగ్రాఫిక్ ప్రాజెక్ట్ ఈ రహస్యాన్ని మరింత లోతుగా విప్పింది. భారతీయ జీవశాస్త్రజ్ఞుడు రామస్వామి పిచ్చప్పన్ అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేశారు. ఆయన భారతదేశంలోని వివిధ తెగలు, కులాలకు చెందిన 11,000 మందికి పైగా ప్రజల డిఎన్ఏ నమూనాలను సేకరించి మన పూర్వీకుల అద్భుతమైన చరిత్రను వెలికి తీశారు. ఆ పరిశోధనలో ఒక సాధారణ మనిషి ఊహించని విధంగా ఒక గొప్ప రహస్యాన్ని మోస్తున్నట్లు వెల్లడైంది. జోయాన్మన్కుమ్ గ్రామానికి చెందిన బిరుమాండి డిఎన్ఏ ఆ ప్రాచీన M130 మార్కర్తో సరిగ్గా సరిపోలింది. బిరుమాండి పి మలయాళీ సమాజానికి చెందినవాడు. వారి పేరులోని ఒక రహస్యమైన కథ దాగి ఉంది. పి మలయాళీ అంటే మరొక కొండ అని అర్థం. వారి నోటి మాటల చరిత్ర ఆఫ్రికా తీరం నుండి వారు చేసిన వలసను, 70,000 సంవత్సరాల క్రితం దక్షిణ భారతదేశంలో వారి స్థిరపడడాన్ని స్పష్టంగా ధృవీకరిస్తుంది. ఇది కేవలం ఒక చరిత్ర పాఠం కాదు. ఇది మన మూలాల గురించి, మన ఉనికి గురించి, మానవ జాతి చేసిన అద్భుతమైన ప్రయాణం గురించి ఒక సంచలనాత్మక ఆవిష్కరణ. మన రక్తంలో ప్రవహిస్తున్న పురాతన సాహసం ఇది.